శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క ఆగస్టు నెల గోచార రీత్యా ధనుస్సు వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలంతా కూడా చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులైతే తొలగి నెమ్మదిగా మీరు అనుకున్న మరి విధంగా కూడా ఈ నెల ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా మరి ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా మరి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పాత మిత్రుల కలయిక వల్ల మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. కొంతమంది మిత్రుల ద్వారా మీకు లాభం అనే మరి ఈ యొక్క చేసేటువంటి కొన్ని పనుల వల్ల లాభం అనేది ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏవైనా భూ వ్యవహారికంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ మీరు లాభాలు అయితే ఆర్జిస్తారు. మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు అధిరోహించి మీరు అనుకున్న విధంగా కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొన్ని విషయాలలో మాట తూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ యొక్క మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో వంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పాలి. ఈ యొక్క ధనుసు రాశి వారికి జాయింట్ వ్యాపారస్తులకి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో వంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. చేసుకోవడం ద్వారా మీరు వారి యొక్క మందన పొందుతారు. గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒకసారి వారితో చర్చిస్తే ఆ యొక్క పనులు జరిగే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకసారి వారితో చర్చిస్తే మీకు బోనస్లు, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి మీకు రావాల్సిన ధనం అయితే వస్తుంది కానీ మీరు ఏవైనా గతంలో ఏవైనా కొన్ని పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ యొక్క పనులు పునఃప్రారంభం అయ్యే అవకాశాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. కానీ మరి ఈ నెలలో నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి చాలా మంచి నెలగా చెప్పవచ్చు ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారికి గత 2 నెలల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. ఈ నెలలో మీరు లాభాలు బాగుంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ పెడతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పాత మిత్రుల కలయిక వల్ల మీరు కొన్ని లాభాలు అయితే ఆర్జిస్తారు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క ఆగస్టు నెలంతా కూడా. ఇక ఈ నెలలో వీరికి మరి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు, 26వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, మరి 22వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖులు వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి.
కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్య శీఘ్రం.